తమిళనాడు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని ఆ ఒక్క రాత్రి వందల మంది చావులు చూసింది. ఊరిని వల్లకాడ చేసింది. ఆ ఒక్క సైక్లోన్ ప్రజల భవిష్యత్తుకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టింది. అందమైన ప్రదేశాన్ని ఒక గోస్ట్ సిటీగా మార్చింది. అందరి ఆశల్ని చెరిపేసింది. తీర్చుకోలేని నష్టాన్ని ఇచ్చింది. December 22nd, 1964. ఈ విషయాలు ఫస్ట్ టైం తెలుసుకుంటూనే అనిపించే దృశ్యాలు నేను చూడబోతున్నాను, మీకు కూడా చూపించబోతున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. రామేశ్వరం రెండోసారి రావడానికి ఒక రీజన్ పంబం బ్రిడ్జ్ ఓపెన్ అవ్వడం. పంబం బ్రిడ్జ్ గురించి చెప్తాను, తెలుసుకుందాం. ఇంకొంచెం సేపట్లో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద డేంజరస్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను. పంబం బ్రిడ్జ్ నా చిన్నప్పటి నుంచి ఉంది నా బకెట్ లిస్ట్లో. అది ఇంకా సేపట్లో టిక్ మార్క్ పెట్టబోతున్నా. వెరీ ఎక్సైటెడ్. గాయస్, మనం ఇప్పుడు ఐకానిక్ పంబం బ్రిడ్జ్ మీద ఉన్నాం. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ వెళ్తుంది కొత్త పంబం బ్రిడ్జ్ మీద. రీసెంట్గానే ఓపెన్ అయింది. మన మోడీ తాత గారు వచ్చి శ్రీరామనవమి రోజు ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఉన్న డిస్టెన్స్ 2.8 కిలోమీటర్స్. పాత బ్రిడ్జ్తో పోల్చుకుంటే కొంచెం పెద్ద బ్రిడ్జే. పాత బ్రిడ్జ్ 2.3 కిలోమీటర్స్ మాత్రమే. మీరు ఇక్కడ వాటర్ కలర్ కూడా చూడొచ్చు. ఏదో పెయింట్ వేసినట్టు చాలా బాగుంది. ఈ బ్రిడ్జ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే హెవీ షిప్స్ వచ్చేటప్పుడు వాటికి దారవడం కోసం ఈ వెర్టికల్ లిఫ్ట్ యూజ్ చేసేలా కన్స్ట్రక్ట్ చేశారు. ఒక ఇంజనీరింగ్ మార్వల్గా చెప్పుకోవచ్చు. అదిగో కనిపిస్తుంది కదా, అదే అన్నా ఇందిరాగాంధీ రోడ్ బ్రిడ్జ్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు బస్సులో ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళాను. అవి కనిపిస్తున్నాయి కదా, అవే ఫిషింగ్ బోట్స్. మ్యాక్సిమం ఇక్కడ చాలామందికి జీవనోపాధి ఆ ఫిషింగ్ మీద ఆధారపడింది. బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడు ట్రైన్ స్పీడ్ 10 km/h. అదే ఓల్డ్ బ్రిడ్జ్. ఇండియాస్ ఫస్ట్ సీ బ్రిడ్జ్ 1914లో స్టార్ట్ అయింది. ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ 2.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పెద్ద పెద్ద షిప్స్ వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా పైకి లేచేది. అప్పట్లోనే ఈ టెక్నాలజీ యూజ్ చేశారంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. (1964) సైక్లోన్ మనందరికీ తెలుసు. అదే రోజున ఈ బ్రిడ్జ్ మీద చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. నియర్లీ 200 మెంబర్స్ చనిపోయారు. అప్పుడున్న సముద్రం తీవ్రతకి ఒక్క బాడీ కూడా దొరకలేదు. ఆ రోజుని, ఆ రాత్రిని తమిళనాడు ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. ట్రైన్లో నుంచి బీచ్ చూడడం నాకైతే ఇదే ఫస్ట్ టైం. ఇంతకీ ఈ బ్రిడ్జ్ ఎక్కడ ఉందో తెలుసా? బిట్వీన్ ఇండియన్ మెయిన్ల్యాండ్ టు రామేశ్వరం ఐలాండ్. ఒకసారి మ్యాప్ చూడండి. (1964) సైక్లోన్ వల్ల జరిగిన నష్టం ఆ ట్రైన్ యాక్సిడెంట్ ఒక్కటే కాదు, మొత్తం ధనుష్కోడి మునిగిపోయింది. నామరూపాలు లేకుండా చేసేసింది. అప్పటి నుంచి ఆ ప్లేస్కి గోస్ట్ టౌన్ ఆఫ్ ఇండియా అనే పేరు వచ్చింది. రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్, హాస్పిటల్ లాంటి ఎన్నో కట్టడాలు చెల్లాచెదరైపోయాయి. ఇప్పటికీ ఇలానే ఉండడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు ఇవన్నీ టూరిస్ట్ ప్లేసులుగా మారిపోయాయి. ఆ సైక్లోన్ తర్వాత గవర్నమెంట్ ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అక్కడ ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ పక్క ఊర్లలో బతుకుతున్నారు. సాయంత్రం 6 తర్వాత అక్కడ ఎవరూ ఉండకూడదు. వాళ్ళ జీవనోపాధి అయిన ఫిషింగ్కి అనుమతి లేదు. అంత లోతు కష్టాలు చూసినా సరే అక్కడ ప్రజలు ఇప్పుడు మెరుగుపడడం గర్వించాల్సిన విషయం.
అన్నీ కోల్పోయినా వాళ్ళ కల్చర్ని వదులుకోలేదు, వాళ్ళ ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. అటువంటి వాళ్ళని చూసి స్ఫూర్తి పొందాలే కానీ హేళన చేయకూడదు. ఈ వీడియోని ఎంతవరకు చూసావు? లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయకపోతే మీ మీద ఉంటాయి.